హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్స్ అండ్ నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు వీడియో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదా, మింత్రా డ్రెస్సెస్ హాల్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అన్నీ కూడా 1500 బిలోనే ఉన్నాయి. మనకి ఎలానో ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది కదా, సో అందుకని చెప్పి యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇది ట్రై ఆన్ హాల్. నేను ప్రతి డ్రెస్కి నేను సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే చెక్అవుట్ చేయండి. అండ్ ఆల్సో వీడియో ప్యారలల్గా నేను వేసుకుని చూపిస్తాను. సో మీకు ఏదైనా నచ్చితే కనుక లింక్స్ చెక్అవుట్ చేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మన హాల్లో ఫస్ట్ కుర్తా సెట్ వచ్చేసి ఇదన్నమాట, బ్యూటిఫుల్ రెడ్ కలర్. సో కుర్తా మొత్తం ఇలా ప్లెయిన్ వస్తుంది, అంబ్రెల్లా మోడల్ ఇది. అండ్ మనకి 3/4 స్లీవ్స్ వస్తాయి. స్లీవ్స్కి మనకి గోల్డ్ కలర్ ప్రింట్ వచ్చింది. అండ్ కుర్తా మొత్తం ప్లెయిన్గా ఉంటుంది, ఇలా ఉందన్నమాట. ఇది అనార్కలి మోడల్లో ఉంది. సో ఈ పర్టికులర్ కుర్తా సెట్కి హైలైట్ వచ్చేసి మనకి దుపట్టా. ఇది కొంచెం టిష్యూ టైప్ ఉంది, చందేరి సిల్క్ లాగా ఉంది, చాలా బాగుంది. మొత్తం సెట్ మొత్తానికి ఇది ఒక్కటే హైలైట్ అనమాట, చాలా బాగుంది. సో ఇది సమ్వేర్ అరౌండ్ బిలో 1000 రూపీసే ఉంది. నేను కాస్ట్ ప్రతిదానికి కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చెక్ చే. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా ఉంది, ప్లెయిన్ బాటమ్ కూడా. అండ్ ఫ్యాబ్రిక్ బాగానే ఉంది, సేమ్ మనకి టాప్ కుర్తాకి ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో సేమ్ అదే మనకి బాటమ్కి కూడా ప్రొవైడ్ చేశారు. క్లాత్ చాలా మెత్తగా ఉంది, ఐ థింక్ మీకు అర్థం అవుతున్నట్టుంది కదా. ఇది కాటన్ కాదు, మేబీ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ ఏదో అనుకుంటా. చూడడానికి బాగుంది. అండ్ ఒకసారి వేసుకుని చూపిస్తాను ఎలా ఉందో, కావాలంటే కనుక లింక్స్ ఒకసారి చెక్ చేయండి. ఇది మన హాల్లో మన ఫస్ట్ కుర్తా సెట్. హాల్లో మన సెకండ్ కుర్తా సెట్ వచ్చేసి ఇది బ్యూటిఫుల్ లైలాక్ కలర్, చాలా బాగుంది. ఇది కూడా అనార్కలి మోడల్ అనమాట, ఇలా వచ్చింది. ఫుల్ లెంత్ ఫ్లేర్ వచ్చింది. మనకి చూసుకుంటే కనుక నెక్కి చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది. మిర్రర్స్, పేపర్ మిర్రర్ వర్క్ అంటారు కదా, సో ఆ పేపర్ మిర్రర్స్తో వర్క్ ఉంది, చిన్నగా ఎంబ్రాయిడరీ ఉంది. అండ్ ఆల్సో ఇది సేమ్ 3/4 స్లీవ్స్. అండ్ ఇక్కడ మనకి గోటాపట్టి ఉంటుంది కదా, ఆ గోటాపట్టి టైప్ ఒకటి లేస్ ఉంది. అండ్ ఆల్సో కిందన మనకి బార్డర్ లాగా ఈ గోటాపట్టి వచ్చిందనమాట లేస్. ఇది చాలా బాగుంది. ఇది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ప్రొవైడ్ చేశారు, ఇలా ఉందన్నమాట. ఇలా ఉంటుందన్నమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఉంది. ఇది చాలా బాగుంది, కలర్ అయితే చాలా బాగుంది, మంచి పేస్టల్ కలర్ అనమాట. అండ్ దీనికి హైలైట్ వచ్చేసి దుపట్టా అగైన్. ఈ దుపట్టా భలే మెత్తగా ఉంది, చూస్తుంటేనే మీకు అర్థమయ్యి ఉంటుంది. అండ్ దుపట్టా ఫ్యాబ్రిక్ బాగుంది. ఆల్సో మనకి దుపట్టాకి చుట్టూ బార్డర్ ఇచ్చారు, గోటాపట్టి లేస్ ఇచ్చారనమాట. ఇట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది. నాకు దుపట్టా ఫ్యాబ్రిక్ అయితే బాగా నచ్చింది. ఇది ఐ థింక్ కాటన్ మెటీరియల్లో ఉంది, టాప్ అండ్ బాటమ్ రెండు కూడా కాటన్ మెటీరియల్లో ఉన్నాయి. బట్ దుపట్టా వచ్చేసి మెత్తగా ఉంది, చిఫాన్ టైప్ ఉందన్నమాట. అండ్ మనకి బాటమ్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ వస్తుంది. బాటమ్ కూడా ఫ్యాబ్రిక్ బాగానే ఉంది, ఇదంతా కూడా కాటనే. ఇది హాల్లో మన సెకండ్ కుర్తా సెట్. ఇది కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. హాల్లో మన థర్డ్ కుర్తా సెట్ వచ్చేసి ఇది బ్యూటిఫుల్ పింక్ కలర్, రాణి కలర్ అంటారు కదా, ఆ రాణి కలర్ అనమాట. కుర్తా సెట్ ఇలా వస్తుంది. నాకు ఎందుకో ఫర్ సమ్ రీజన్ వీ లైన్స్ అంటే చాలా నచ్చుతాయి, చాలా బాగా అనిపిస్తాయి వీ లైన్. సో ఇది నెక్ వచ్చేసి వీ లైన్ ఉంది. అండ్ సేమ్ మనకి నెక్కి ఏదైతే ఎంబ్రాయిడరీ ఉందో సేమ్ అదే మనకి స్లీవ్స్కి కూడా ప్రొవైడ్ చేశారు. అగైన్ ఇది 3/4 కంటే కొంచెం పెద్దగా ఉండొచ్చు స్లీవ్స్. అండ్ మనకి కుర్తా మొత్తం ఇట్లా చిన్న చిన్న బుటీస్ లాగా వస్తుంది. ఫ్యాబ్రిక్ నాకు అంతగా నచ్చలేదు, ఇది కొంచెం అంత మంచి ఫ్యాబ్రిక్ లాగా అనిపించలేదు, మెత్తగా ఉంది. బట్ దెన్ ఏదో కొంచెం మిక్స్డ్లోనే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది, నాకు ఇది అంత ఫ్యాబ్రిక్ నచ్చలేదు. బట్ దీనికి దుపట్టా అయితే చాలా బాగుంది. అగైన్ ఇది చందేరి కాటన్ లాగా ఉంది.
ఈ గోటాపట్టి బోర్డర్ ఇచ్చారు దీనికి కూడా. దుపట్టా చాలా చాలా బాగుంది. నేను యాక్చువల్లీ డ్రెస్ కూడా దుపట్టా చూసే తీసుకున్నాను. ఇట్లా ఉండిందనమాట. అండ్ మనకి బాటమ్ వచ్చేసి కుర్తా ఏదైతే ఉందో సేమ్ మెటీరియల్తో మనకి బాటమ్ కూడా వచ్చింది. ప్లెయిన్ వచ్చింది. ఇది నథింగ్ స్పెషల్ అబౌట్ బాటమ్. కుర్తా అండ్ బాటమ్ రెండు కూడా సేమ్ మెటీరియల్లో ఉన్నాయి అగైన్. అండ్ ఇది సమ్వేర్ అరౌండ్ 990 అనుకుంటా. కాస్ట్ ఒకసారి డిస్ప్లే చేస్తాను. అండ్ ఆల్సో మీరు కావాలి అంటే కనుక లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్అవుట్ చేయండి. నాకైతే ఇది అంతగా నచ్చలేదు. ఫ్యాబ్రిక్ వైజ్ అంతగా నచ్చలేదు. బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ చాలా బాగుంది. నీట్గా ఉంది ఎంబ్రాయిడరీ అంతా కూడాను. నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ వైట్ కలర్ కుర్తా సెట్. ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు వేరే వాళ్ళు వేసుకుంటే. ఫ్లోరల్ అనమాట, మంచి ఫ్లోరల్ది అనార్కలి. చాలా బాగుంది. ఈ వీ లైన్ నెక్ లాగా వచ్చింది. బట్ దెన్ చిన్న ఫ్యాబ్రిక్ కొంచెం ఇవ్వడంతో డిఫరెంట్ ఉండింది. యోక్ పార్ట్ వచ్చేసి కొంచెం ఆలియా కట్ లాగా ఉంది. అండ్ అగైన్ స్లీవ్స్ వచ్చేసి మనకి 3/4 స్లీవ్స్ వచ్చినాయి. చిన్న లేస్ డీటెయిలింగ్ ఇచ్చారు ఇక్కడ స్లీవ్స్కి. సేమ్ మనకి నెక్కి కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్లేర్ అది కూడా చాలా బాగుంది. ఫ్లేర్ అది కూడా చాలా బాగుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మిక్స్డ్ కాటన్ లాగా ఉంది. అండ్ దీనికి బాటమ్ అయితే ఇట్లా ఉంది, కాటన్దే ఫ్యాబ్రిక్. పింక్ కలర్ ప్లాజో టైప్ ఇచ్చారనమాట, ఇట్లా ఉంది. అండ్ దీనికి పాకెట్స్ కూడా ఉన్నాయి. దీనికి పాకెట్ కూడా ఉంది. అండ్ మనకి దుపట్టా వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఉంది. టై అండ్ డై టైప్లో ఉందన్నమాట. చిన్న బార్డర్ మనకి కుర్తా ఏదైతే వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ అలాంగ్ విత్ నెట్తో మనకి ఉందన్నమాట. ఇట్లా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది నా మోస్ట్ ఫేవరెట్. ఎప్పటి నుంచో విష్ లిస్ట్లో పెట్టుకున్నాను తీసుకోవాలి అని చెప్పి. చాలామంది దగ్గర వేసుకోవడం చూశాను. సో అందరి దగ్గర చూశాను కదా, నేను ఎందుకు తీసుకోవడము అని చెప్పి తీసుకోలేదు ఇప్పటి వరకు. బట్ దెన్ తీసేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. సో అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది మనకి టిష్యూ టైప్ వస్తుంది. ఫ్యాబ్రిక్ చూస్తే టిష్యూ టైప్ ఉంది. అండ్ ఇక్కడ నెక్ దగ్గర మొత్తం సిల్వర్ కలర్ జరీ వర్క్ వచ్చింది. చాలా బాగుంది. వేసుకుంటే చాలా రిచ్ లుక్ వస్తుంది. నైట్ పార్టీస్కి అది వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. వెరీ లైట్ కలర్ బట్ వెరీ ఎలిగెంట్ కలర్. ఇది చాలా బాగుంది. అండ్ దీనికి బాటమ్ సేమ్ ఉంటుంది. మనకి ఏదైతే సేమ్ కుర్తాకి ఇచ్చారో అదే ఫ్యాబ్రిక్తో మనకి బాటమ్ కూడా ఉంది. ఏమీ డీటెయిలింగ్స్ ప్రొవైడ్ చేయలేదు బాటమ్కి. అండ్ మనకి దుపట్టా ఇదనమాట, నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో ఉంది. చిన్ని బుటీస్ సిల్వర్ వాటితో ఉన్నాయన్నమాట. సిల్వర్ చిప్ వర్క్తో ఉంది బుటీస్. చాలా బాగుంది. ఇది చూడడానికి మీకు అంతగా అనిపించకపోయినా కానీ వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. నైట్ పార్టీస్ ఎస్పెషల్లీ మనం వేసుకున్నామంటే చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి నా మోస్ట్ ఫేవరెట్ సెట్స్. ఈ నెక్స్ట్ వచ్చే 3 సెట్స్ కూడా నా మోస్ట్ ఫేవరెట్. చాలా బాగా నచ్చినాయి. అండ్ అందులో ఫస్ట్ వచ్చేసి ఇది. మనం ఇప్పుడు వైట్ మీద ప్రింట్ అనేది బాగా ట్రెండింగ్లో చూస్తున్నాం కదా. లైక్ వైట్ మీద హార్ట్స్ అని, వైట్ మీద ఎలిఫెంట్స్ డిజైన్స్ అవన్నీ బాగా ట్రెండ్ అవుతున్నాయి. అందులోనే ఇది వైట్ మీద రెడ్ కలర్ ఫ్లవర్ అనమాట. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. అండ్ ఇదిగో ఇలా వస్తుంది అనమాట. కుర్తా ఇలా వస్తుంది. వైట్ అయినా కానీ మనకి అంత సీత్రూ ఏమీ లేదు. ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంది. అండ్ ఎంబ్రాయిడరీ ఉంది ఇలాగా. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే కిందన మనకి స్కాలప్ డిజైన్ వచ్చింది. ఇది చాలా మంచి లుక్ వస్తుంది డ్రెస్కి. అండ్ ఆల్సో మనకి స్లీవ్స్కి కూడా స్కాలప్ ఇచ్చారనమాట. చాలా బాగుంది. వేసుకున్నామంటే చాలా మంచిగా కనిపిస్తుంది. మనకి కుర్తాకి ఏదైతే ఉందో సేమ్ అలానే స్కాలప్ ఇక్కడ బాటమ్కి కూడా ప్రొవైడ్ చేశారు. ఇలా ఉంది.
నాకు బాటమ్ కొంచెం సీ త్రూ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ దెన్ డ్రెస్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి కవర్ అయిపోతుంది అని అనుకుంటున్నాను. చూడాలి వేసుకున్నప్పుడు ఎలా ఉందో. అండ్ దీనికి దుపట్టా అయితే ఇలా ఇచ్చారు. కొంచెం గట్టిగా ఉన్నట్టుంది ఇది. అంటే లైక్ మనం చెప్తే మన మాట వినేటట్టు లేదు ఈ ఫ్యాబ్రిక్, అలా ఉంది. బట్ ఇక్కడ స్కాలప్ డీటెయిలింగ్స్ అన్నీ కూడా చాలా బాగుంది. ఇలా వచ్చిందనమాట. ఈ డ్రెస్సెస్ అన్నిటిలో కంటే నేను ఎక్కువ ఎక్సైట్ అయింది ఈ పర్టికులర్ డ్రెస్కి. ఎందుకంటే నేను మింత్రాలో చూసినప్పుడు చాలా బాగుంది. ఇక్కడ ఈ నెక్ డిజైన్ ఏదైతే ఉందో ఈ ఎంబ్రాయిడరీ అది మగ్గం వర్క్ లాగా కనిపించింది. నేను అక్కడికి జూమ్ చేసి మరీ చూశాను, అదేదో బీడ్స్ వర్క్ ఆ టైప్ ఉండింది. బట్ వచ్చిన తర్వాత డ్రెస్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, అది అలా లేదు అని చెప్పి. బట్ స్టిల్ దట్స్ ఓకే. ఇది కూడా బాగానే ఉంది. థ్రెడ్ వర్క్ సింపుల్గా ఉంది, సింపుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఓపెన్ చేస్తే ఇట్లా ఉందన్నమాట. మీకు లాంగ్ డే ఉంటుంది అని ఆల్రెడీ తెలిస్తే కనుక మంచి డ్రెస్ వేసుకోవాలి బట్ సింపుల్గా ఉండాలి అనుకుంటే దెన్ యూ కెన్ డెఫినెట్లీ ప్రిఫర్ దిస్. అండ్ ఆల్సో హల్దీస్కి అది కూడా చాలా బాగుంటుంది. చాలా ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంది, బాగుంది. అండ్ ఆల్సో లైట్ వెయిట్ ఉంది. మనకి ఇక్కడ ఓన్లీ నెక్ దగ్గర ఇలా డీటెయిలింగ్ వస్తుంది, ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. మిగతా కుర్తా మొత్తం ప్లెయిన్ ఉందన్నమాట. కానీ చాలా ఫ్యాబ్రిక్ ఒక్కటే మనకి చాలా రిచ్ లుక్ వస్తుంది, చాలా బాగుంది. నైట్ పార్టీస్కి బాగుంటుంది, హల్దీస్కి బాగుంటుంది, ఫంక్షన్స్కి బాగుంటుంది. ఎట్లా అయినా వేసుకోవచ్చు, మీరు ఎలా అయినా స్టైల్ చేయొచ్చు ఈ డ్రెస్తో. వర్క్ అయితే ఇలా వచ్చింది, ఎంబ్రాయిడరీ అంతా కూడా ఇలా వచ్చింది అనమాట. ఐ హోప్ మీకు క్లియర్గా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఈ వర్క్ అంతా కూడా ఎంబ్రాయిడరీ, చిన్న చిప్ వర్క్ ప్రొవైడ్ చేశారు అక్కడక్కడ. అదర్ దాన్ దట్ మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట. అండ్ దీని బాటమ్ విషయానికి వస్తే ఇది ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉంది, బట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా బాగానే ఉంది. ఇట్లా వస్తుంది, ఇలా ఉందన్నమాట. ఎలాస్టిక్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి వెనకాల. అండ్ దుపట్టా వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఎల్లో పైన వైట్ స్ట్రైప్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. ఇలా వస్తుంది దుపట్టా. ఇది ఓవరాల్ డిజైన్ ఇలా ఉంది దుపట్టాది. లాస్ట్ అండ్ ఫైనల్ వన్, దిస్ వన్. ఇప్పుడు మనకి బాగా ట్రెండ్ అవుతున్న కలర్ ఒకటి తీసుకున్నాను, పర్పుల్ అనమాట. ఇప్పుడు అందరూ కూడా ఎక్కడ చూసినా పర్పుల్ ఈజ్ న్యూ బ్లాక్ అంటున్నారు కదా. సో పర్పుల్లోని ఒకటి చాలా బాగుండింది. ఇది ఇట్లా ఉంది. మనకి నెక్ దగ్గర కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. అండ్ త్రూ అవుట్ ద కుర్తా మనకి చిన్న బుటీస్ అయితే ఫ్లవర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ నెక్ దగ్గర ఏదైతే వర్క్ ఉందో సేమ్ అదే స్లీవ్స్కి కూడా ఉంది. ఎండింగ్లో మనకి కొంచెం చిన్న ఎంబ్రాయిడరీ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ ఎల్బో దగ్గర మనకి సేమ్ మనకి నెక్ దగ్గర ఏదైతే ఎంబ్రాయిడరీ ఉందో అదే ప్రొవైడ్ చేశారు. ఇది ఇలా వస్తుంది అనమాట కుర్తా. అండ్ దీనికి హైలైట్ వచ్చేసి దుపట్టా. ఈ దుపట్టా ఒక్కటి చాలు మనకి, చాలా బాగుంటుంది. ఈ దుపట్టా వల్ల డ్రెస్ హైలైట్ అవుతుంది అంటే మీరు నమ్ముతారో లేదో, బట్ స్టిల్ దుపట్టా వల్లనే డ్రెస్ హైలైట్ అయింది. ఈ పర్టికులర్ డ్రెస్కి మాత్రం దుపట్టా వల్లనే డ్రెస్ హైలైట్ అయింది అని నా ఫీలింగ్. మీకు కూడా అలా అనిపించిందో లేదో నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ బాటమ్ వచ్చేసి కాటన్ ఇచ్చారనమాట. ఇట్లా వచ్చింది, జస్ట్ నార్మల్ ప్లెయిన్ బాటమ్ ప్రొవైడ్ చేశారు యాజ్ యూజువల్, అంతే. ఇప్పుడు చూపించిన మొత్తం అన్ని డ్రెస్సెస్లోనూ మీకు ఏది బాగా నచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసారు అంటే మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో దట్ నా నుంచి వచ్చే అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.